అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది దేశాన్నే కాదు ప్రపంచాన్ని ఎంతలా కలిచివేసిందో మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటేనే వామ్మో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అది తీరామాసు చూస్తే 100 కోట్ల స్కామ్. కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ యొక్క విలువ ఎంత అంటే అక్షరాల 4,000 కోట్లు. 100 కోట్లు ఎక్కడ, 4,000 కోట్లు ఎక్కడ అంటే మహాసముద్రంలో ఒక నీటి చుక్కంత ఢిల్లీ లిక్కర్ స్కామ్ మన ఏపీ లిక్కర్ స్కామ్తో పోల్చుకుంటే. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అయినటువంటి కవిత గారు కావచ్చు, వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఏది 100 కోట్ల స్కామ్లో. మరి అలాంటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏకంగా 4,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆరోపణలు మాత్రమే కాదు, ఆధారాలు కూడా బయటపడుతున్నాయి. ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయిందో చాలా పరిణామాలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. మరి ఈడీ రీసెంట్గా కొన్ని కొత్త విషయాలను తెలియజేయడమే కాకుండా కొన్ని కొత్త చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఏదైతే ఉందో మరి ఈ కేసులో దూకుడైతే కనబరుస్తుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి మరి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, బూనెట్టి చాణక్య కావచ్చు, దొంతురెడ్డి వాసుదేవ్ రెడ్డికి చెందిన 441 కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేయడం జరిగింది. ఈడీకి వాళ్ళంటే కక్ష కాదు, వాళ్ళంటే పడక కాదు, వాళ్ళు చేసింది తప్పు. అయితే ఆ తప్పు వెనకాల అసలు సూత్రధారి ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఎంత తప్పు చేసినా శిక్ష పడకుండా ఆయన వీళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి రాజ్ కేసిరెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, వాసుదేవ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ పావులుగా యూజ్ చేసుకుని, అంటే పచ్చిగా మాట్లాడాలి అంటే బలి పశువులను చేసి వాళ్ళని యూజ్ చేసుకుని మరి ఆయన అంతిమ దోపిడీదారుడిగా వ్యవహరించి మరి సొమ్మునంతా కూడా ఏ విధంగా లాక్కుని ప్రజెంట్ అయితే చాలా హాయిగా ఉన్నాడు. కాకపోతే మా అధినేత, మా నాయకుడు, మా అధ్యక్షుడు అని నమ్ముకున్న వీళ్ళంతా కూడా ఇప్పుడు కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ ఇంకంటే మనశ్శాంతి లేకుండా పోయింది. ఏకంగా 441 కోట్ల ఆస్తి జప్తు చేయడం అంటే చిన్న విషయం కాదండి. ఏదో కక్షపూరితంగా చేయాలంటే అది కుదరదు. పైగా ఈడీ అనేది ఒకరి ఆస్తి జోలికి వెళ్ళింది అంటే పక్కా ఆధారాలు ఉంటాయి, కానీ అసలు టచ్ కూడా చేయలేదు. అంటే ఎంత పక్కా ఆధారాలు లేకపోతే, ఎంత పెద్ద స్కామ్ జరగకపోతే ఈడీ వీళ్ళ ఆస్తులను జప్తు చేస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే మరి స్టార్టింగ్లో ఎప్పుడే నాకు తెలిసి దగ్గర ఒక 8-9 నెలల నుంచి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. ఎవరొకరు అరెస్ట్ అవుతూనే ఉంటున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు, వీళ్ళని విచారిస్తున్నారు, ఏదో కొత్త పాయింట్ దొరుకుతూనే ఉంటుంది. అయితే మరి ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు ఈ విషయాన్ని అంతిమ దోపిడీదారు దగ్గరికి వెళ్లకుండా కర్త కర్మ క్రియ రాజ్ కేసిరెడ్డి అని చెప్పేసి ఒక అండర్లైన్ చేసేసి, అంటే ఈ విషయం అంతిమ దోపిడీదారు దగ్గరికి వెళ్లకుండా రాజ్ కేసిరెడ్డే కర్త కర్మ క్రియ అని ఆయన అంటే ఎంత సేఫ్ గేమ్ ఆడాడో ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అందరూ అనుకున్నారు, ఓకే ఈయనకి పార్టీలో పడక బయటకు వచ్చేసి మరి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకుంటున్నారు. కాకపోతే ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే, అసలు దోపిడీదారుని రక్షిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. సో అయితే స్టార్టింగ్లో మరి రాజ్ కేసిరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది విచారణలో. ఎవరైతే అంతిమ లబ్ధిదారు గురించి ఉన్నారో వాళ్ళ గురించి చెప్తే అదే నాకు ఆఖరి రోజు అవుతుంది అని చెప్పేసి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఎంతలా బెదిరించి ఒకవేళ చెప్తే కనుక ఇలా చంపేస్తాము, లేదంటే మీకు కానీ మీ కుటుంబానికి కానీ హాని జరుగుద్ది అని భయాన్ని కల్పించి ఏదైతే అయింది పర్లేదు మాతో అంతమైపోవాలి పాపం అని చెప్పేసి వాళ్ళ మీద అయితే ఈ కేసులను అయితే బనాయించుకుంటున్నారు. ఇప్పటికీ కూడా నలుగుపోతున్నారు. మొత్తానికి అయితే ఈడీ ఎంటర్ అయిందండి. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు, అంతిమ దోపిడీదారుడు ఉన్నారో అతను కూడా అరెస్ట్ అవుతారని చెప్పేసి ప్రజలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.